మొట్టమొదటిసారిగా అక్రమ కేసులు అక్రమ జైలు జీవితం అనుభవించి కడిగిన ముత్యంలాగా తిరిగి వచ్చిన మన లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి, మాజీ ఎమ్మెల్యే పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, నగర మేయర్ సోదరుమణి నీతు కిరణ్ గారికి, బోధన్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఆయిషా మేడం గారికి, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారికి, టౌన్ ప్రెసిడెంట్ శిల్పరాజు గారికి, అలీంబాయి గారికి, సత్యప్రకాష్ గారికి, చాలామంది ఫైంబాయి గారికి, మా గౌరవ జడ్పీటీసీలకి, ఎంపీపీలకి, మాజీ సర్పంచులు, ప్రెస్ అండ్ మీడియా సోదరులు, కార్పొరేటర్లకి, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాభినందనాలు, శుభాకాంక్షలు. రేపే ఎల్లుండి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి పెద్దలు చాలా చెప్పారు. రేవంత్ రెడ్డి గురించి చెప్తే అసలు అన్ని అబద్ధాలు చెప్పి మరి రాజ్యాధికారంకి వచ్చిండు. దాంట్లో ఒక్కటి నిజం లేదు. ఒక డిక్టేటర్ లాగా, ఒక మోసగాడిలాగా ప్రతి ఒక్క దాంట్లో మోసమే. నీ ఏ వర్గం తీసుకున్నా ఇలా చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క వర్గం వారు ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి ఎక్కేది. ఈరోజు విద్యార్థులు అయితేంది, యువత అయితేనేంది, మహిళలు అయితేనేంది, రైతన్నలు అయితేనేంది, ఉద్యోగస్తులు చేసి ఉద్యోగస్తులు కూడా ఈరోజు రోడ్ల మీదకి ఎక్కారు చాలామంది. కాబట్టి ఈ పరిపాలన ఎవరికి నచ్చదు. మరి అక్రమంగా కేసులు పెట్టి నాణ్యంకు బొమ్మ పరుషాలు లెక్క అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నాటకాలు ఆడి అక్రమంగా మనం ఏదైతే నీతి నిజాయితీగా ప్రజల్లో చొచ్చుకపోయి ప్రజల కోసం మనం పనిచేస్తూ ఉన్నామో మన మీద అక్రమంగా, మన కవితమ్మ మీద కూడా అక్రమ కేసు పెడితే కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చింది. మళ్ళీ ఈరోజు మన పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. మేము దీనికి తలొగ్గేది లేదు, మా బ్లడ్లోనే లేదు. 14 సంవత్సరాలు ఉద్యమం చేసి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో తెలంగాణ సాధించిన వ్యక్తులం. మాకు ధైర్యం ఉంది, దమ్ముంది, అన్నీ ఉండి ఈ కళ్ళబెల్లి దానికి భయపడేది లేదని సందర్భంగా తెలియజేస్తూ, మరి కవితమ్మ గారికి కూడా నేను కోరేది ఒక్కటే, మీరు రండి, జిల్లాకు రండి. మీ జిల్లా, ఈ జిల్లా కానీ కామారెడ్డి జిల్లా కానీ మేమంతా మీకు ఎంత సైన్యంలాగా ఉన్నాం. దేనికి భయపడే వ్యక్తులం కాదని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.